మెడిసిన్ రిపోర్ట్ రాస్తారు. ఎవరు చూడాలా? ఎవరు లేదు. సార్ వన్ థింగ్ సార్, నేను ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ దమ్మపేటలో ఉన్నాను సార్. ఈరోజు మనం ప్రజాపాలన కార్యక్రమం భాగంగా స్పెషల్ క్యాంప్, హెల్త్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. 10 o'clock రావాల్సిన డాక్టర్స్ ఒంటరి కూడా లేరు. నేను ఆల్రెడీ వచ్చినాను. పేషెంట్ ఆల్రెడీ దమ్మపేట మండలంలో దమ్మపేట హెడ్ క్వార్టర్ పిహెచ్సి సార్. ఎస్, 4 డాక్టర్కి మనం అడాప్ట్ చేసినాము. ఒక్క డాక్టర్ కూడా స్పెషలిస్ట్ని పెట్టారు. ఒక్క డాక్టర్ కూడా ఇప్పుడు లేరు సార్. ఇది ప్రజాపాలన కార్యక్రమంలో హెల్త్ తీసుకుంటున్నారు సార్. ఇది ఒకసారి ఇమీడియట్గా దాని యాక్షన్ ప్లాన్ చేయండి. ఇమీడియట్ ఏమి దేనికి వచ్చిన రూపుకుంటూ వచ్చాను ఇక్కడ. దేనికి వచ్చిన ఈరోజు క్యాంప్ ఉందని 10 గంటలకు క్యాంప్ కన్వర్ట్ చేసుకుంటూ క్యాంప్కి వచ్చినాను. పేషెంట్లు అందరూ ఆడవచ్చి కూర్చున్నాను. మీ దాని మీరు ఇచ్చిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీరు ఇచ్చింది. వాళ్ళు ఎక్కడెక్కడ డ్యూటీ చేస్తారు? గవర్నమెంటే కదా. ఎందుకు దేనికి పెట్టారు? ప్రజాపాలన కార్యక్రమంలో హెల్త్ క్యాంప్ ఎందుకు పెట్టారు? దేనికి పెట్టారు? ఇక నేను ఎమ్మెల్యేగా నేను వచ్చిన తర్వాత నేను ఇబ్బంది కట్ చేస్తుంది. వాడు డాక్టర్స్ లేడే, కుర్చీలు లేడు. ఇవి ఎవరు చూపిస్తారు? వీళ్ళంతా దేనికి మనం క్యాంప్ పెట్టినట్టు? దేని కొరకు మనం ఇప్పుడు హెల్త్ క్యాంప్ దేనికి పెట్టినట్టు? మనం ఎవరికి ఇండికేషన్ ఇస్తాం? ఏమిస్తాం? ఏం ఇండికేషన్ ఇస్తాం? గైనకాలజిస్ట్ డాక్టర్ వచ్చి, ఆర్థోపెడ్ వచ్చి, వీళ్ళంతా వెయిటింగ్లో ఉంటారు. ఎంత వెయిట్ చేస్తారు? టైం ఫంక్షనాలిటీ ఉండాలి కదా. టైం ఫంక్షన్ ఉండాలి కదా. క్లుప్తంగా మాట్లాడుతుండే వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్, ఆ డాక్టర్ గారు ఏం మాట్లాడుతుంటే ఆ డాక్టర్ గురించి నేను విందామనికి వచ్చాను. చెప్పడానికి ఒక డాక్టర్ గారు అంటే రెగ్యులర్గా ఉండే డాక్టర్ గారే ఇక్కడ కోఆర్డినేషన్ చేస్తారు. రెగ్యులర్గా ఉండే డాక్టర్ గారు. కానీ ఇక్కడ మరి మాట్లాడే డాక్టర్ గారు మరి ఆర్థోపెడ్ ఏం చేస్తారు, వచ్చిన డాక్టర్లు ఏం చేస్తారు మాట్లాడంటే, ఆ డాక్టర్లు నేనేం మాట్లాడాను, మీకేం చెప్తారు? వాళ్ళు చేస్తారు, ఏం చేస్తారు? ఎల్తాఫీలో చాలా బ్రహ్మాండంగా నా కాన్షియన్స్లో ఉందనేది నేను చాలా నమ్మాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త నాకు ఎదురైంది. ఎందుకంటే డాక్టర్స్ లేరు, చూసే డాక్టర్స్ లేరు. పేషెంట్లు ఇది దీన్ని నిర్లక్ష్యంగా కనుక వ్యవహరిస్తే మాత్రం మీకు చాలా చర్యలు ఉంటాయి. అంత ఈజీగా తీసుకోండి. ఎందుకంటే ఈరోజు హెల్త్ క్యాంప్ గవర్నమెంట్లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఉంది. కార్యక్రమానికి చూసే డాక్టర్ లేకపోతే ఎవరు చూస్తారు? డాక్టర్ లేరు, దానికి స్పెషలిస్ట్ ఎవరు? డాక్టర్స్ ఎవరు లేరు. అంటే ఏదో తూతు మంత్రంగా ప్రభుత్వం ఏదో ఇచ్చింది కదా, 90 రోజుల ప్రణాళికలు ఏదో ఇచ్చింది కదా, ఏదో ఒకటి చేస్తా కనుక నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం దానికి చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. నేనే చెప్తున్నాను. చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల వెళ్ళిన తర్వాత ఆ రోజు చేసే ప్రణాళికలో కూడా ఈరోజు ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికలో అన్ని శానిటేషన్ కార్యక్రమాలు ఎలా ఉండాలి, ఏ రోజున ఏం చేయాలని కూడా ఒక చక్కగా ఒక ఎజెండాతో తయారు చేసుకొని ఏ రోజు ఏది చేయాలో కూడా పర్ఫెక్ట్గా అధికారులతో రివ్యూ పెట్టుకొని చేసే కార్యక్రమం ఇది. ఎవరికి తెలియకుండా జరిగే కార్యక్రమం కాదు. ఈ 15 రోజుల పాటు జరిగే ప్రణాళికలో భాగంగా శానిటేషన్ కార్యక్రమం ఆల్ డిపార్ట్మెంట్స్లో శానిటేషన్ ఇచ్చే కార్యక్రమం. పాఠశాలలు కానీ, అంగన్వాడీలు కానీ, అదే పంచాయతీ ఆఫీసులు కానీ, బిల్డింగ్స్ ఇది పాతవి ఉంటే పడేయటం, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన కార్యక్రమాలు. ఇక పాతది ఉన్నప్పుడు డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం ఉంది. పాతది తీసుకెళ్ళి స్టోర్లో పెట్టింది. ఏం సార్, ఏం డాక్టర్ గారు మీ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి? పాతది ఉపయోగకరంగా లేనటువంటి వాటిని డిస్మాంటిల్ చేయాలని ఉంది. ఎందుకు లోపల పెడతాం? చాలా కేర్ఫుల్గా, ఇంట్రెస్ట్గా చేయండి, చాలా జాగ్రత్తగా చేయండి. 99 రోజుల ప్రణాళికలో మనం ఏం చేయాలో ఒక నామ్స్. చాలా సంతోషం ఈరోజు